యెస్. ఇప్పటి వరకు నేను ట్విన్ ఫ్లేమ్ యొక్క వీడియోస్ ఈ యొక్క ఛానెల్‌లో పోస్ట్ చేస్తూ వచ్చాను కదా! రైట్. చాలా అద్భుతమైన వీడియోస్ ప్రతి ఒక్కటి కూడా యూనివర్స్ నుంచి వచ్చినటువంటి మెసేజెస్ ప్రతి ఒక్క వీడియోలో కూడా ఉండేది. యెస్. డైరెక్ట్ యూనివర్స్ నుంచి వచ్చిన మెసేజెస్ అవన్నీ. యూనివర్స్ అంటే మీరేమనుకుంటున్నారు? ఒక్కసారి ఆలోచించండి. యూనివర్స్ అంటే మనమే. మనం చేసే సాధన ఏదైతే ఉందో, మనం చేసే ఇన్నర్ వర్క్ ఏదైతే ఉందో, దాని ద్వారా నీకు అర్థమవుతుంది యూనివర్స్ అంటే ఎవరో అని. నీకే తెలుస్తుంది. నువ్వే యూనివర్స్ అని నువ్వు తెలుసుకుంటావు. అయితే ఇప్పటి నుంచి ఈ యొక్క ఛానెల్‌లో ట్విన్ ఫ్లేమ్ గురించి వీడియోస్ ఇంక నుంచి రావు. మరి ఎలా చేయాలి? ఏంటంటే నాకు ఒక యూట్యూబ్ ఛానెల్ ఉంది. శివకృష్ణ సిద్ధి అని. సో, అందులో ఇప్పటి నుంచి మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ అందులో వస్తుంది అన్నమాట. ఇప్పటి నుంచి ఈ యొక్క ఛానెల్‌లో వీడియోస్ రావు. ఇది యూనియన్‌లో ఒక భాగమే. అవును. ఇప్పటి నుంచి వీడియోస్ మీకు ఆ ఛానెల్‌లో మీరు చూసుకోవచ్చు. అయితే రైట్. ఆ ఛానెల్‌లో ఇప్పటి నుంచి మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో, ఆ ఛానెల్‌ని మీరు ఈ రోజు నుంచి ఫాలో అవ్వచ్చు. అయితే ఇప్పటి నుంచి ఏముండబోతుంది? మీకు కావాల్సిన అవసరమైన యూనివర్స్ నుంచి వచ్చినటువంటి డివైన్ నుంచి వచ్చినటువంటి డైరెక్ట్ మెసేజెస్ మీకు అందులో ఈ రోజు నుంచి ఇవ్వబోతున్నాను. అంటే ఈ రోజు నుంచి చాలా కొత్తగా ఉంటుంది అన్నమాట. చాలా కొత్తగా అంటే మనకి ఏదైతే అవసరమో, ఏదైతే ప్రెజెంట్ నాకిది కావాలి, ఐ మీన్ సోల్‌కి ప్రెజెంట్ ఏదైతే అవసరమో దానికి సంబంధించి ఈ రోజు నుంచి వీడియోస్ రాబోతున్నాయి. వీడియోస్ కేవలం దాని గురించి చెప్పటం జరుగుతుంది. మెయిన్ మొత్తం అసలు మీరు తెలుసుకోవాలి అనుకుంటే క్లాస్‌లో అయితే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ రావటం జరుగుతుంది. మళ్ళీ ఇక్కడ మీరు ఇంకొకటి అనుకోవచ్చు. నా దగ్గర అసలు మనీ లేదు. క్లాస్‌కి ఫీ కట్టటానికి అస్సలు నా దగ్గర మనీ లేదు అని మీరు అనుకోవచ్చు. అవును. నేను ట్విన్ ఫ్లేమ్ గురించి అవేకన్ అయినప్పుడు నేను క్లాసెస్‌లో జాయిన్ అవ్వటానికి కూడా నా దగ్గర కూడా మనీ లేదసలు. ఉండదు. ఎలా ఉంటుంది? మనం స్పిరిచువల్‌గా అవేకన్ అయ్యే టైంలో మనకు మనీ ఎలా వస్తుందసలు? రాదు. జస్ట్ క్లాస్‌లో ఒక ₹100 పే చేసి క్లాస్ ఒక క్లాస్ తీసుకుందామన్నా కూడా ఉండవు మన దగ్గర. యెస్. ఐ నో. నాకు తెలుసు. ఎందుకంటే నాకు 6 ఇయర్స్, 5 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి నా యొక్క అవేకెనింగ్ అనేది అసలు ఎర్త్ మీదకి రావటం నుంచే నాకు అవేకెనింగ్ అనేది జరుగుతూ వస్తుంది. యెస్. ఇది ట్విన్ ఫ్లేమ్ అని తెలిసింది నేను 21 ఇయర్స్‌లో ఉన్నప్పుడు. అర్థమైందా? తెలుసు. తెలుసు. ఏం తెలుసు? చెప్పాను కదా! మనీ ఉండవు. ₹100 పే చేసి ఒక క్లాస్ విందామన్నా కూడా ఉండవు. ఇప్పుడు నేను ఒక నా దగ్గర చాలా డబ్బులున్నాయి, చాలా అమౌంట్ ఉంది ఆహ్, అని మీరు అనుకున్నట్లయితే అట్లేముండదు. ఎందుకుండదు? అవేకెనింగ్ ఇది. అవేకెనింగ్. మనమేమనుకుంటాం అబండెన్స్, మనీ ఉండాలి, రిలేషన్‌షిప్, హెల్త్, కెరీర్, ఫ్యామిలీ ఇలా అనుకుంటాం. ఎర్త్ మీదకొచ్చింది ఎందుకు? ఇందుకోసమా? బట్ ఎర్త్ మీద ఇవన్నీ అవసరమే. ఎంత కావాలో అంత అవసరం. ఎంత కావాలో అంతే అవసరం. అంతకు మించి ఎక్కువ, తక్కువ ఉన్నా కూడా ఎంత కావాలో అంత అవసరమయ్యే విధంగా మనం తయారవుతాం. ఇప్పుడు నా దగ్గర కోట్లున్నాయి, లక్షలున్నాయి అట్లేం లేదు. ఈ యొక్క
ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? ఈ నాలో వచ్చే ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? నేను వీడియోస్‌లో చూసి, వేరే వీడియోస్ చూసి చెప్తున్నానా? లేకుంటే బుక్స్‌లో చదువుకొని మీకు చెప్తున్నానా? నో. ప్రతి ఒక్క వీడియో, ఇప్పటి వరకు నేను చేసిన ప్రతి ఒక్క వీడియో యూనివర్స్ నుంచి వచ్చిన మెసేజ్, యూనివర్స్ నుంచి డైరెక్ట్‌గా వచ్చిన మెసేజ్. అక్కడ అలా డౌన్‌లోడ్ అవుతుంది నా లోపలికి. ఇలా మీకు వీడియోస్ రూపంలో చెప్పడం జరుగుతుంది అంతే. అవును. అంతే. ఇంకొకటేంటంటే గురువు. ఓకే. ఇప్పుడు మనం చాలా మొబైల్‌లో చూసి తెలుసుకుంటున్నాం. మొబైల్స్ లేని టైంలో స్పిరిచ్యువల్ అవేకెనింగ్ జరగలేదా జనాలకి అంటే, ఎందుకు జరగలేదు? అప్పుడు ట్విన్ ఫ్లేమ్స్ లేరా అంటే, ఎందుకు లేరు? ఉన్నారు. అప్పుడు కూడా ట్విన్ ఫ్లేమ్స్ ఉన్నారు. మరి వాళ్ళకి మొబైల్ అవైలబుల్ లేదు కదా! ఈ సర్వీస్ లేవు కదా! మరి ఎలా చేశారు? అసలు ఎలా పెయిన్ అనుభవించారు? ఎలా అనుభవించారసలు? అసలు మొబైల్ లేదు. ఇలాంటి సర్వీస్ అసలు లేదు. అసలు వాళ్ళు ఎలా తెలుసుకున్నారు? ఇది నేను ట్విన్ ఫ్లేమ్ ఇదే. ఇప్పుడు మనం ట్విన్ ఫ్లేమ్ అని అంటున్నాం. బట్ వాళ్ళకి అసలు ట్విన్ ఫ్లేమ్ అంటే మనకొక ఆనందం. ఓకే. ఓకే. నా ఫీలింగ్స్ రావటానికి ఓకే. ఇదే కారణం అని మనకు తెలిసింది. కానీ వాళ్ళకెలా తెలిసింది? ఎలా తెలిసింది? గురువు, యూనివర్స్ నుంచి డైరెక్ట్‌గా ఇన్ఫర్మేషన్ డౌన్‌లోడ్ అయ్యింది వాళ్ళకి. యూనివర్స్ నుంచి డౌన్‌లోడ్ అయ్యింది. ఇన్‌ట్యూషన్ ద్వారా వాళ్ళు దాన్ని ఫాలో అవుతూ ఉండటం జరుగుతుంది. యూనియన్ ఎందుకు జరగదు? ఖచ్చితంగా. యూనియన్ జరగాల్సిందే. యూనియన్ జరుగుతుంది. అసలు ఎందుకొచ్చారో వాళ్ళకి తెలిసిపోతుంది. ఎందుకంటే యూనివర్స్ నుంచి డైరెక్ట్‌గా మెసేజ్ వస్తుంది. నేను చెప్పే వీడియోస్ కూడా యూనివర్స్ నుంచి వచ్చిన మెసేజెసే అవన్నీ. యూనివర్స్ నుంచి డైరెక్ట్‌గా డౌన్‌లోడ్ అయిన ఇన్ఫర్మేషన్ అది. ఎలా వస్తుంది యూనివర్స్ నుంచి? మనకసలు ఎలా తెలుస్తుంది అసలు ఏం చెప్పాలో? ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుందంటే యూనివర్స్ చెప్తుంది. డౌన్‌లోడ్ అవుతుంది. మనం చేసిన సాధన అలా ఉంటుంది. ఓకే. మనీ గురించి మీరు ఇబ్బంది పడుతుంటే క్లాస్‌లో జాయిన్ అవ్వటానికి నాకు మెసేజ్ చేయండి. నేను చెప్తాను. నేను కూడా ప్రాబ్లమ్ అస్సలనుకోవద్దు. నాకసలు ప్రాబ్లమే కాదు. మనీ లేకపోవడం ప్రాబ్లమ్ కాదు. మనీ లేకపోవడం ప్రాబ్లమ్ కాదు. బట్ అందరూ తెలుసుకోవాలి కదా! ఇన్ఫర్మేషన్‌ని. తెలుసుకోవాలి కదా! అందుకే కదా నేనున్నాను. యూనివర్స్ నాకు ఈ మెసేజ్ పంపించింది మీకు చెప్పమని. నాకు మనమే యూనివర్స్ అసలు. యూనివర్స్ నుంచి డైరెక్ట్‌గా ఇన్ఫర్మేషన్ మనకొస్తది. మనం బయటికి ఇలా చెప్తాం అంతే. నేను కూడా అంతే. నేను అలానే చెప్తున్నాను. యూనివర్స్ నుంచి వచ్చిన మెసేజెస్ మీకిప్పుడు ఇలా చెప్తున్నాను. సో, మనీ లేదు నా దగ్గర అని అస్సలు ఆలోచించొద్దు. క్లాస్‌లో మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే, క్లాస్‌కి రండి. నన్ను కాంటాక్ట్ చేయండి. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు చెప్తాను. ఆహ్, ఇది అన్నమాట ఇన్ఫర్మేషన్. ఇప్పటినుంచి ఈ యొక్క ఛానెల్‌లో మీకు వీడియోస్ రావు. 'శివకృష్ణ సిద్ధి' అని సెర్చ్ చేస్తే మీకు ఆ ఛానెల్‌లో ఇప్పటినుంచి మీకు ట్విన్ ఫ్లేమ్ గురించి వీడియోస్ వస్తాయి. ఒకవేళ ఆ ఛానెల్ దొరకలేదు యూట్యూబ్‌లో అనుకుంటే నాకు మెసేజ్ చేసినట్లయితే కాంటాక్ట్ డీటెయిల్స్ ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. నాకు మీరు మెసేజ్ కానీ చేసినట్లయితే మీకు ఆ ఛానెల్ లింక్ పంపిస్తాననమాట. ఇది ఇన్ఫర్మేషన్. ఇప్పటి నుంచి ఇందులో వీడియోస్ రావు. అందులో వస్తాయి. ఇది కూడా ఒక యూనియన్. ఆహ్, ఇది కూడా ఒక యూనియనే. అందులో కలిసిపోతుంది. అందులో కలిసిపోతుంది. ఇది కూడా ఒక యూనియన్. ఒక అద్భుతమైన విషయం ఇది. అర్థమైంది కదా! ఇది ఇన్ఫర్మేషన్. మీరే కానీ సో, అన్నీ చెప్పేసాను గదా నేను. రైట్. ఇది అన్నమాట. సో, థ్యాంక్ యూ సో మచ్. ఆ! ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పటి నుంచి మీకు ఈ యొక్క క్లాసెస్‌లో ఏం చెప్పబోతున్నానంటే, లా ఆఫ్ అట్రాక్షన్ గురించి, ఇన్నర్ వర్క్ గురించి అండ్ ఈఎఫ్‌టి ట్యాపింగ్ గురించి అండ్ వన్నెస్ ఏకత్వం. అంటే మనలో మనకు తెలియటం ప్రతి ఒక్కటి. ఓకే. మొత్తం ఒకటిలాగా కనిపించటం. ఒకటిలాగా అంటే ఆ ఫీలింగ్ మీరు ఎక్స్‌పీరియన్స్ చేస్తే కానీ మీకర్థం కాదు.
అదే యూనియన్ జరగటానికి ఒక అద్భుతమైనటువంటి ఒక ఫీలింగ్ అది. అది మనకెలా వస్తుందంటే సాధన చేసే కొద్దీ వస్తుంది. అది మనకు తెలియటం అంతే. తెలుస్తుంది. వన్నెస్ ప్రతి ఒక్క రూపంలో ఉండేది నువ్వే అని నువ్వు తెలుసుకుంటావు. చెప్పాను కదా! లా ఆఫ్ అట్రాక్షన్, హోపోనోపోనో. యెస్. కరెక్ట్ పాయింట్‌కొచ్చాను. హోపోనోపోనో మనల్ని ఎంత కాపాడుతుందంటే అస్సలు వావ్! వావ్! అంటాం. ఈ హోపోనోపోనో చేసిన తర్వాత మనకు ఈ జర్నీలో మనకు హోపోనోపోనో అనేది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. సో, లా ఆఫ్ అట్రాక్షన్, హోపోనోపోనో చెప్పాను కదా! సో, వీటిలన్నిటి గురించి నేను చెప్పడం జరుగుతుంది. హీలింగ్ అన్నారు కదా! మరి ముందు వీడియోస్‌లో హీలింగ్ చేయొద్దన్నారు. అది మైండ్‌కి సంబంధించింది అన్నారు. మరి ఇప్పుడేంటి హీలింగ్ గురించి చెప్తా అన్నారు అని మీరనుకోవచ్చు. ఇక్కడ హీలింగ్ గురించి అది వేరే వేలో చెప్పడం జరుగుతుంది. అది మీకర్థమవుతుంది. వేరే వేలో అంటే ఆహ్, మనం మైండ్‌లోకి వెళ్ళకుండా చేసుకుంటామనమాట. సో, ఇది ఇన్ఫర్మేషన్. ఏది చేసినా కూడా మన యొక్క యూనియన్ జరగడం కోసమే. యూనియన్ ఇంకొక విషయం చెప్పాలంటే యూనియన్ ఆల్రెడీ జరిగిపోయింది. మనం ఇవన్నీ తెలుసుకోవాలి. సో, అందుకే అన్నమాట. సో, ఇది ఈ క్లాస్‌లో ఉండేటువంటి ఇన్ఫర్మేషన్. సో, మీరే కానీ ఆహ్, ఇవి ఇంకా ఈ యొక్క ఛానెల్‌లో వీడియోస్ రావు కదా! ఆ ఛానెల్‌లో ఇంకా వీడియోస్ వస్తాయి. చెప్పాను కదా! కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీరే కానీ ఆహ్, ఈ యొక్క ఛానెల్ డీటెయిల్స్ తెలుసుకోవాలంటే నాకు మెసేజ్ చేయండి. లేకుంటే యూట్యూబ్‌లోకెళ్ళి శివకృష్ణ సిద్ధి అని టైప్ చేస్తే నా వీడియోస్ వస్తాయి. ఆ ఛానెల్‌ని మీరు ఫాలో అవుతున్నట్లయితే ఇంకటి నుంచి ఇప్పుడు ఈ యొక్క ఛానెల్ ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా ఇప్పటి నుంచి ఆ ఛానెల్‌కు షిఫ్ట్ అయిపోండి. సో, ఇది ఇన్ఫర్మేషన్. థాంక్ యూ సో మచ్.